హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 స్పెషల్ అనాలిసిస్ బై పరిటాల మూర్తి. సో గౌతమ్ నామినేషన్స్ లో రచ్చ లేపాడు, పెంట చేసేసాడా అంటే నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే నామినేషన్స్ లో అసలు మనోడు ఎలా మాట్లాడతాడో, సో ఎలా బిహేవ్ చేస్తాడు, ఎక్కడి నుంచి ఎక్కడికి ఇలా నీ ముఖ్యేదిరాబాయ్ అంటే ఇలా తెచ్చి చెప్పినట్టు. అంటే పాయింట్ ఒకటి ఉంటే ఈయన పురాణం నుంచి స్టార్ట్ చేస్తాడే, అది మనకు తెలుసు. ఆల్రెడీ సీజన్ 7 లోనే మనం చూసాం. అలాగే ఎగ్జాక్ట్ గా అలాగే మాట్లాడితే అందరికీ తెలిసిందేది. సీరియస్నెస్ ఏంటి అనేది ఒక బ్యాచ్, సీరియల్ బ్యాచ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరికి కూడా హింట్స్ ఇచ్చాడు. అలాగే క్లాస్ కూడా పీకాడు. ఇది హింట్స్ అనలే, క్లాస్ పీకాడు అని చెప్పలేం. సో వాళ్ళని ఒక డైనమాలో పడేసాడు అనమాట. ఏది ఎక్కడ రాంగ్ అవుతోంది అనేది అయితే కరెక్ట్గా చెప్పే ప్రయత్నం చేశాడు. అయితే అక్కడ సక్సెస్ అయ్యాడా లేదా అనేది వాళ్ళు రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇక నామినేషన్స్ లైవ్లో ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. సో ఫస్ట్ హరితేజ చేసిన తర్వాత గౌతమ్ చేశాడు. ఫస్ట్ మనం హరితేజ నామినేషన్ చూస్తే, హరితేజ యష్మిని నామినేట్ చేసింది, కొన్ని పాయింట్స్ చెప్పింది, యష్మి డినై చేసింది. వాళ్ళిద్దరికి మధ్యలో కాస్త ఆర్గ్యుమెంట్ అనేది జరిగింది. దానికి యష్మి నుంచి డిఫెన్స్ కొద్దిగా బాగానే వచ్చింది, కానీ అక్కడ పాయింట్ని రిసీవ్ చేసుకోవడంలో మాత్రం ఫెయిల్ అవుతుంది యష్మి. అలాగే పృథ్వీ గేమ్ గురించి చాలా బాగా చెప్పింది హరితేజ. చాలా సందర్భాల్లో నువ్వు వేరే వాళ్ళ మీద ఆధారపడిపోతా ఉన్నావు, నీ ఒరిజినల్ పర్సనాలిటీని నువ్వు తీసుకురావట్లేదు, అంటే ఇండివిజువల్గా నువ్వు గేమ్ ఆడటం అనేది నేను చూడలేదు అని చెప్పింది. దీనికి మనవాడు ఆన్సర్ బాగానే ఇచ్చాడు, కానీ అక్కడ చెప్పిన పాయింట్ మనవాడి బుర్రకైతే ఎక్కలా. సో గేమ్లో సూపర్గా ముందుకెళ్తున్నావు, బాగానే ఉంది. ఐఆమ్ మెగా చీఫ్ అనే దాంట్లో ఐఆమ్కి స్పేస్ ఉంటుందని నీకే తెలియాలి. అది నువ్వు నిఖిల్ చెప్తే ఆడటమో యష్మి చెప్తే ఆడటమో కాదు అనేది అక్కడ హరితేజ పాయింట్. ఆ డెసిషన్ నువ్వే తీసుకోవాలి. అంటే దాన్ని నిఖిల్ చెప్పింది నువ్వు ఎలా వింటావు, మెగా చీఫ్ టాస్క్ కదా అనేది అక్కడ హరితేజ పాయింట్. అయితే దానికి మనోడు కౌంటర్ వేరేగా ఇస్తున్నాడు. ఈ పాయింట్ యాక్చువల్గా నాగార్జున వీకెండ్ అడగాల్సిన పాయింట్ ఇక్కడ హరితేజ నుంచి వచ్చింది. అక్కడ యష్మి ఇంకా నిఖిల్ నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేశారు అనేది ఆ పాయింట్ హరితేజ చెప్పాలనుకుంది, కానీ మనోడు ఒప్పుకునే స్టేజ్లో లేదు. ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ అయింది చెప్పండి, ఏది 2 సందర్భాలు చెప్పండి. మీరు అక్కడక్కడ గేమ్ చూసి రావడం కాదు, మొత్తం చూడాలా లైవ్, ఇలా మాట్లాడి టాపిక్ కట్టి వెళ్ళిపోయేసరికి హరితేజ దగ్గర ఆన్సర్ లేదు. అది కాదు కదా, ఎవరు చూసినా ఆ 1 అవర్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ 1 అవరే చూస్తారు. 24/7 చూసే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంటుంది అని ఆ తర్వాత డిస్కషన్లో చెప్పింది అనమాట. నా క్లాన్ సభ్యులు ఏదైతే చెప్తే నేను అదే వింటాను అని పృథ్వీ ఇంకొక కౌంటర్ కూడా వేసాడు. అక్కడ నా క్లాన్ చీఫ్ని ఎంచుకునే ప్రక్రియ కాబట్టి యాక్చువల్గా చెప్పాలి అంటే అక్కడ పృథ్వీ రాంగ్గా ఉన్నాడు. అది క్లాన్ చీఫ్ని ఎంచుకునే ప్రక్రియ కాబట్టి నీకు క్లాన్ లేదు. నీ క్లాన్ లేనప్పుడు నీ క్లాన్ సభ్యులు ఎలాగవుతారు? అక్కడ నిఖిల్ అండ్ యష్మి అవరు కదా, నీ ఫ్రెండ్స్ గ్యాంగే అవుతుంది. అదే విషయం హరితేజ చెప్పాలని చూసింది. ఇదైతే సాలిడ్ పాయింట్ అనే మనం చెప్పుకోవాలి. ఇక నెక్స్ట్ మనం గౌతమ్ నామినేషన్ చూసేద్దాం. హైలైట్ అంటే హైలైట్. ఫస్ట్ విష్ణుప్రియకి చాలా క్లియర్గా చెప్పాడు. ఏంటంటే ఫస్ట్ మా అమ్మ అందరికీ చెప్పమంది, మీరంతా కూడా ఫీమేల్ కంటెస్టెంట్స్ చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, ఆ డిగ్నిటీ మెయింటైన్ చేయాలి అని చెప్పి ఒక క్లాస్ పీకుతూనే ఈ విషయాన్ని అందరికీ చెప్పాడు అనమాట గౌతమ్. ఆ తర్వాత విష్ణుప్రియని నేను నామినేట్ చేస్తున్నా, ఎందుకు అంటే నువ్వు నీ గేమ్ వదిలేసి వేరే డైరెక్షన్లో వెళ్తున్నావు, అంటే పృథ్వీతో ఇది చేస్తున్నావు అని, వేరే ట్రాక్ వేసుకుంటున్నావు అని ఇది మనోడు చెప్పే ఉద్దేశం. వాళ్ళు విన్ అవ్వాలని వెళ్తున్నావు, డైవర్షన్ అనేది వేరే వెళ్ళిపోతుంది, ఆ వ్యక్తి మీద కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువైపోయింది కాబట్టి నువ్వు అనర్హురాలివి అంటే పృథ్వీ విషయమే చెప్పాడు. ఇక్కడ విష్ణుప్రియ పాయింట్ వదిలేసి నేను నా పర్సనాలిటీ ఇంతే, క్వాలిటీని బయటికి తీసుకుని వచ్చారు, అందరూ క్వాలిటీస్ని బయటికి తెస్తున్నారు, 8 మందితో బాండింగ్ ఉంటుంది, వాళ్ళతో కనెక్షన్ ఉంటుంది, విన్నింగ్ అవుదామని నేనేమి అంతగా ఎంతజియాజంగా కాదు, నా పర్సనాలిటీ నచ్చితే ఆడియన్సే నన్ను ముందుకు తీసుకుపోతారు, లేదంటే గెట్ అవుట్ అంటే వెళ్ళిపోతా, ట్రూత్ఫుల్గా ఉంటేనే ఆడియన్స్కి కనెక్ట్ అవుతాం, ఇక్కడ వాళ్ళు ముందుకు తీసుకెళ్ళాలి, ఇక్కడ చీఫ్ అవడమే గేమ్ కాదు, నేను పోర్ట్రే చేయాలనుకోవట్లేదు, ఇలాగా చాలా కవర్ కోటింగ్ అనేది చేసింది. అంటే ఎంత పిచ్చ లైట్ తీసుకుంటుంది బిగ్ బాస్ గేమ్ అనేది అర్థమవుతుంది. ఇక్కడ విష్ణుప్రియని ఆడుకున్నాడు గౌతమ్. అయితే నా మాట కూడా వినకు, పోనీ వ్యూవర్గా నాకు తప్పు అనిపిస్తుంది, నేను క్లియర్గా చెప్తాను కదా, నీ గ్రాఫ్ తగ్గిపోతుంది, టాప్లో ఉన్న నువ్వు అని నోరు జారేసి మళ్ళీ నువ్వు టాప్లో గ్రాఫ్ ఉంటుంది, ఆ గ్రాఫ్ అనేది పడిపోతూ ఉంది, వీక్ బై వీక్ పడిపోతూ వస్తుందని అక్కడ నోరు జారి హింట్ అయితే ఇచ్చాడు గౌతమ్. అయినా కూడా విష్ణుప్రియకి అయితే అర్థం కాలేదు. కానీ ఖచ్చితంగా మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో నిఖిల్, సీత, ప్రేరణ వీళ్ళందరూ కూడా ఈ పాయింట్స్ అన్నీ నోట్ చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే దీని తర్వాత నిఖిల్ డైనింగ్ టేబుల్ దగ్గర ఇది పెట్టాడు,
ఏంటంటే యష్మికి అండ్ విష్ణుప్రియకి వీళ్ళందరికీ చెప్తున్నాడు, వాట్ ఎవర్ వాళ్ళు ఏది చెప్తున్నారు వైల్డ్ కార్డ్ వాళ్ళు, అది మేబీ మనం పాజిటివ్ వెళ్ళి తీసుకుంటే గేమ్ను మార్చుకుంటూ వెళ్ళొచ్చు అనే విషయాన్ని అక్కడ చెప్తున్నాడు. మనం రైట్ అనుకుంది కూడా అది రాంగ్గా ప్రొజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది బయట ఆ 1 అవర్ చూడటం వల్లే జనాలు అని. 24/7 అనేది ఎవరు చూస్తారు? మనకి బాగా క్లోజ్ ఉన్న ఫ్రెండ్సో లేదంటే మనం రోజు కనపడాలనుకునే వాళ్ళు మాత్రమే చూస్తారు. ఎదర్ దాన్ రివ్యూవర్స్ అలాగే ఎనాలిసిస్ చేసే వాళ్ళు అందరూ కూడా 24/7 చూస్తారు. కానీ 24/7 చూడటం అనేది చాలా ఇంపాసిబుల్. కాబట్టి ఆ 1 అవర్ షోనే చూస్తారు. ఆ 1 అవర్లో వాళ్ళకి ఏది కనపడితే అదే చెప్తారు అని అక్కడ నిఖిల్ అన్నాడు. ఇక్కడ విష్ణుప్రియ పక్కకి వెళ్తున్నావు, పృథ్వీపై కాన్సన్ట్రేషన్ ఎక్కువైందని చెప్తున్నా కూడా నేను ఇంతే అన్నట్లుగా మాట్లాడుతుంది అక్కడ విష్ణుప్రియ. ఇదే మాట నైనిక కూడా నామినేట్ చేసేటప్పుడు విష్ణుప్రియకి చాలా క్లియర్గా చెప్తే ఏకంగా నైనికతో వాగ్వాదమే పెట్టుకుంది. ఇది మనోడు మంచి ఎగ్జాంపుల్ చెప్పాడు గౌతమ్. ఏంటంటే నువ్వు చేసిన చపాతి నీకు మాత్రమే నచ్చుతుంది విష్ణుప్రియ, నాకు నచ్చట్లేదు అని గౌతమ్ చెప్తే, నేనేం చేయనబ్బా, చపాతి మంచిగా చేసినా కూడా ఎవరికి నచ్చట్లేదు, అది నా బ్యాడ్ లక్ అంటుంది విష్ణుప్రియ. అంటే చూడండి దాన్ని కూడా ఎలా చెప్తుందంటే, నేను ఎట్లయినా ఇట్లా చపాతీ చేస్తాను, నువ్వు తింటే తిను లేకుంటే మానే, అది నా బ్యాడ్ లక్, నీకు నచ్చకపోతే నా బ్యాడ్ లక్ అంటుంది. సో అంతేగాని వేరే వాళ్ళతో ఆపర్చునిటీ ఇస్తా, నా పర్సనాలిటీ ఇంతే, నేను గేమ్ ఇట్లనే ఆడతా అంట, నువ్వు ఉంచితే ఉంచి పీకితే పీకేయండి అని ఆడియన్స్కే డైరెక్ట్గా చెప్తుంది అనుకోండి. ఇంకా నెక్స్ట్ గౌతమ్ యష్మి గౌడ్ అని అయితే నామినేట్ చేశాడు. ఏంటంటే పాయింట్ బై పాయింట్ చెప్పాడు. ఇక్కడ నువ్వు రివెంజ్ తీర్చుకుంటున్నట్టుగా మణికంఠని అలా నామినేట్ చేస్తానో అదైతే నచ్చలేదు. అలాగే కొంచెం స్పోర్టివ్నెస్ తీసుకోవట్లేదు అని చెప్తే ఎగ్జాంపుల్ చెప్పు, నేను ఎక్కడ స్పోర్టివ్గా లేనంటే ఆ పప్పీస్ టాస్క్ చెప్పాడు అనవసరంగా మనోడు. పప్పీస్ టాస్క్లో ఆ మణికంఠని బొమ్మ తీసేసినప్పుడు అసలు నువ్వు చీఫ్ ఎలా అవుతావు నేను చూస్తా అని ఇలా మాట్లాడావు. మళ్ళీ వాడు ఏడుస్తుంటే వెళ్ళి ఒక టాంటింగ్ చేసినట్టుగా ఉంది కానీ అది నువ్వు ఓదార్చినట్టుగా లేదు అంటే ల్యాక్ ఆఫ్ స్పోర్టివ్నెస్ ఉంది నీలో అని చెప్తుంటే, నువ్వు విన్న ఆ స్పోర్టివ్నెస్ అనేది పక్కన పెట్టేస్తే మణికంఠ హట్ అయ్యేలాగా చేసావు అని మాకు అనిపించింది. క్లియర్గా గౌతమ్ వీళ్ళని కరెక్ట్ చేయడానికి వచ్చాడా అని అయితే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ పాయింట్స్ అన్నీ కూడా యష్మికి చెప్తుంటే యష్మి ఎక్కడ కూడా వినిపించుకునే స్టేజ్లో లేదు. నీకు ఎక్కడ అనిపిస్తుంది అంటే పిచ్చోడు ఇదంతా చెప్తున్నాడు కానీ రీసెంట్గా ఆయన టాస్క్ చెప్పట్లా. పృథ్వీ ఓడిపోతే నువ్వు స్పోర్టివ్గా తీసుకోవాలా, నబీల్ గెలిస్తే కనీసం అభినందించడానికి చాలా టైం పట్టింది. నాగార్జున గారు అడిగితే నేను ఇంగ్లీష్ రాదని నేను బాధపడ్డాను సార్, అయ్యా మెగా చీఫ్ అని నేను చెప్పలేకపోయానని బాధపడ్డా. అది కాదు బాధ, అక్కడ పృథ్వీ అవ్వలేదనే బాధ, నబీల్ గెలిచాడనే, అందుకనే స్పోర్టివ్నెస్ లేదు. ఈ పాయింట్ చెప్తే అయిపోద్ది గౌతమ్, కానీ మనోడు ఇలా తిప్పుతాడు. ఇది పాయింట్ అయితే నేను చాలాసార్లు చెప్పాను గౌతమ్ విషయంలో. నా ప్రీవియస్ రివ్యూలు చూడండి కావాలంటే, సీజన్ 7 వెళ్ళి ఇలా తిప్పి ఇది పాయింట్ అని చెప్తాడు. దానివల్ల ఏమవుతుందంటే ల్యాగ్ అయిపోద్ది. సో నేను ఫస్ట్ మనీని ఏడవద్దని చెప్పా, అంతేగాని టాంటింగ్ అనేది చేయలేదు. రివెంజ్ అనుకో ఏమైంది అనేది క్లియర్గా అక్కడ యష్మి ఎక్స్ప్లెనేషన్ అనేది చేస్తుంది. ఆ టాస్క్ ప్రకారం పర్టికులర్గా దాని ప్రకారమే చెప్తుంది. పర్సనల్గా నేను ఎప్పుడు అటాక్ చేయలేదని అక్కడ యష్మి చాలాసేపు గౌతమ్తో ఒక వాగ్వాదం అనేది పెట్టుకుందనమాట. కాన్షియస్లో ఉండాలి, మనీ ఏడ్చినందుకు కాదు, స్పోర్టివ్నెస్ లేదు, రివెంజ్ అనేది నువ్వు తీర్చుకుంటున్నావు. నీకు ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఓన్లీ పప్పీ గేమ్ గురించే కాదు, ఇక్కడ డిస్కషన్స్ చాలా వచ్చింది అనే పాయింట్లో ఏదైతే పాయింట్స్ చెప్తున్నాడో అన్ని గౌతమ్ అస్త్రాలన్నీ పెట్టాడు. వాళ్ళు అడిగిన ప్రశ్నలందరికీ ఆన్సర్ లేవు కానీ కరెక్ట్ చేయాలని చూస్తున్నాడు. 8 మంది ఒకవేళ 8 మందిని నామినేట్ చేసే అవకాశం వచ్చింది, నేను 8 మందిని చేస్తా అని చెప్తున్నాడు గౌతమ్. అంటే ఇక్కడ ఏంటి అంటే పాయింట్, యష్మి సేమ్ టాంట్ మనీ కూడా చేశాడు కదా, మరి మనీ ఎందుకు బ్యాడ్ అవ్వాలా, నేను ఎందుకు బ్యాడ్ అయ్యేలా అంటే ఇక్కడ యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. మనం బ్యాడ్గా పోర్ట్రే అయ్యాం అనే గౌతమ్ ఎక్కడైతే చెప్తున్నాడో దాన్ని యష్మి అయితే పర్ఫెక్ట్గా రిజెక్ట్ చేస్తుంది తప్ప యాక్సెప్ట్ అనేది చేయట్లా. ఈ విషయం తర్వాత డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ మాట్లాడుకున్నారు, అది వేరే విషయం. ఇక గౌతమ్ ఇక్కడ ఒక పాయింట్ అన్నాడు ఏంటంటే, నేను ఓన్లీ ఆడియన్స్గా చూసిందే మాట్లాడగలను, నాకు పర్సనల్గా చాయిస్ అనేది నెక్స్ట్ వీక్ వస్తుంది, ఎందుకంటే నేను హౌస్లో ఉంటాను కాబట్టి అప్పుడు అబ్జర్వ్ చేసి చెప్పగలుగుతా. అంతేగాని నేను ఇప్పుడు ప్రజెంట్ ఆడియన్ని ఇప్పుడే వచ్చా, నెక్స్ట్ డేనే నామినేషన్ కాబట్టి నాకు ఆడియన్గా ఏది అనిపించిందో అదే చెప్తా అని అక్కడ సో గౌతమ్ మామూలుగా చెప్పేశాడు. ఏదైతే పాయింట్స్ అన్నీ చెప్పాలో, ఇన్పుట్స్ అయితే ఏదైతే ఇవ్వాలో వాళ్ళ గ్యాంగ్కి మొత్తం ఇచ్చినట్టుగానే నాకు అనిపించింది. అలాగే బాబు గౌతమ్ మీరు మొత్తం ఎపిసోడ్స్ చూసొస్తే సో ఒక రేంజ్లో నామినేషన్ ఉండేదని నేను అనుకుంటున్నా. సో ఎంతసేపు డిపెండ్ చేస్తున్నారు కానీ వాళ్ళందరూ కూడా డిపెండ్ చేస్తున్నారు కానీ ఆడియన్స్గా నేను చూశాను కాబట్టి
ఒకవేళ అది మేబీ నా మిస్టేక్ ఏమో, బట్ నేను ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటున్నా. థ్యాంక్ యూ ఈ పాయింట్ తెచ్చినందుకు. సో యాజ్ ఇట్ ఈజ్ నాకు ఆడియన్స్కి చెప్పుకునే అవకాశం ఉంటుంది అని కూడా ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది. అలాగే సీత కూడా నైనిక నామినేట్ చేసినప్పుడు ఇదే పాయింట్ చెప్పింది సీత కూడా, అది తర్వాత మాట్లాడుకుందాం. యాక్చువల్గా గౌతమ్ నామినేషన్స్ మాత్రమే వీడియో చేద్దాం అనుకున్నా, అందుకే ఈ వీడియోతో వచ్చా. గౌతమ్ నామినేషన్స్ తర్వాత ఏం జరిగింది అంటే ఒక వాగ్వాదం జరిగింది. మణికంఠ రైట్ ఎలా అవుతున్నాడు, మనం ఎలా బ్యాడ్ అవుతున్నాం, ఈ పాయింట్ మీదే ఒక డిస్కషన్ అనేది జరిగింది. అక్కడ మణికంఠ కూడా మధ్యలో ఇన్వాల్వ్ అయితే గౌతమ్ కాసేపు బ్రేక్ వేసాడు. మొత్తానికి గౌతమ్ అయితే పెంట చేసాడని చెప్పుకోవాలి. ప్రతి ఒక్కరూ డీప్గా థింక్ చేయండి అని ఒక డైలాగ్ వేసాడు. నేను చెప్పేవన్నీ కూడా పైగా క్లారిటీగా హింట్ ఇస్తున్నాడు. అయినా కూడా అర్థం కావట్లేదు ఎవరికి కూడా, బుర్రకైతే ఎక్కట్లేదు ఎవరికి. సీరియల్ బ్యాచ్ అనుకోండి, వాట్ ఎవర్ ఆ ఓజీ బ్యాచ్ ఉంది కదా, ఆ ఓజీకి అయితే బుర్రకెక్కట్లా. మనీ తీసుకోవడం లేదు, మనీనే చెప్పాడు. కానీ అలా చేయొద్దు, రియాక్ట్ అవ్వద్దు, డైరెక్ట్గా చెప్తున్నా ఆడియన్స్తో ఫైట్ చేయొద్దు, మనీపై అస్సలు ఫైట్ చేయొద్దని ఒక ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. ఒక పోర్షన్ ఆఫ్ ఆడియన్స్ అంటూ అక్కడ పృథ్వీ, సరే మీకు నచ్చలేదు, ఒక పోర్షన్ ఆఫ్ ఆడియన్సే కదా, మిగతా వాళ్ళు ఉంటారు కదా అని అక్కడ పృథ్వీ కవర్ కోటింగ్ చేయడానికి చూస్తున్నాడు. పృథ్వీ యాక్చువల్గా మెజారిటీ ఆఫ్ ఆడియన్స్నే ఆడియన్స్ అంటారు కదా, ఆ పాయింట్నే గౌతమ్ చెప్పడానికి. గౌతమ్ అయితే పిచ్చ క్లారిటీ ఇచ్చాడు. ఒక పోర్షన్ ఆఫ్ ఆడియన్స్ అని చెప్తుంటే పృథ్వీకి కూడా ఒక క్లారిటీ అనేది ఇచ్చాడు, బాబు అది మెజారిటీ ఆడియన్స్ అని. ఒకటి జరిగితే బయటికి ఎలా వెళ్ళింది అనేది యాక్చువల్గా చెప్పాడు. ఒక సంఘటనలు జరిగితే బయటికి ఎలాగ అర్థమవుతుంది అనేది కూడా ఎగ్జాంపుల్ చెప్పాడు. ఇక్కడ గౌతమ్ చాలా క్లియర్గా ఉన్నాడు. ఏంటి అంటే మనీ జోలికి వెళ్ళి అనవసరంగా వాడిని హీరోని చేసి రప్చర్ చేసుకోవద్దు అనే పాయింట్ని ఇలా తిప్పి చెప్పాడు అనమాట. పృథ్వీకి అయితే ఎక్కింది. పృథ్వీ అక్కడ వెంటనే అన్నాడు, ఓహో మేబీ ఇట్లా వెళ్ళిపోతుంది, అక్కడ ప్లస్ అవుతుంది, మనకి మైనస్ అవుతుంది, కానీ అక్కడ మనీ అనే రాంగ్గా ఉన్నాడు, మనీదే తప్పు అని పృథ్వీ డైరెక్ట్గా చెప్పాడు అక్కడ. సో అలాగే నెక్స్ట్ నిఖిల్ సీత కూడా వీళ్ళిద్దరు కూడా క్యాచ్ చేశారు. ఓహో మనం అనవసరంగా వాడికి బుద్ధులు చెప్పడం వల్ల వాడిని హైలైట్ చేస్తున్నాం అనే పాయింట్ అయితే చాలా క్లియర్గా ఎక్కింది. ఏదైతే చెప్పాలి అనుకున్నారో, సక్సెస్ అవ్వాలనుకున్నారో గౌతమ్ అదే విధంగా చెప్పాడు. సో మొత్తానికి గౌతమ్ నామినేషన్ పాయింట్ అయితే ఇది. నెక్స్ట్ ఇంకా నామినేషన్స్ జరుగుతున్నాయి, అదంతా కూడా